ఆడక్కడ అమెరికాలో ఆడో సైకోగాడు ఆడలా కొట్టాడు. అలాగే అందరూ కూడా ఇక్కడ విపరీతంగా నిత్యకృత్యం అయిపోయింది, అందరినీ కొడతాం. ఎమ్మెల్యే గారికి కోపం వస్తే ఎస్పెషల్లీ నా పార్లమెంట్లో రే అని వేసుకొచ్చేయండి రా అంటాడు. ఆఖరి కోఆర్డినేటర్ గారు కూడా ఆ వేసుకొచ్చేయండి అంటాడు. ఎందుకంటే కారణం లేదు, ఆ వేసుకొచ్చేయండి కొట్టేయాలంటాడు అంతే. మీరు వేసుకొచ్చేయమంటే వేసుకొచ్చేస్తారు, కొట్టమంటే కొట్టేస్తారు. ఇంకెన్నాళ్ళు అమెరికాలో సైకోగాడిలాగా అక్కడ ఒక సైకోగాడు అయ్యాడు, ఇంకో సైకోగాడు మిగిలి ఉన్నట్టున్నాడు. ఆడెప్పుడు దొరుకుతాడు? సరే పేర్లు అనవసరం, చాలా మంది సైకోలు ఉన్నారు అక్కడ. సో ఇక్కడ సైకిక్ గా బిహేవ్ చేసిన లోకల్ రాజకీయ నాయకులు జిల్లాకు 10 మంది దాకా ఉన్నారు. ఇష్టం లేనోడిని కొడతాలు, చంపేయటాలు. మరి నిన్న అఫ్కోర్స్ కోర్టు తీర్పు మనం ఏం చేయలేం, సిఐడి సరిపోతుంది, సిబిఐ అక్కర్లేదు. సుబ్రహ్మణ్యాన్ని, దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన సీను ఓకే. కానీ అదే జగన్మోహన్ రెడ్డి సరదాగా చిలిపిగా పొడిపించుకున్న కోడికత్తి కేసులో ఇంకా విచారణ చేయడానికి ఏమీ లేదురా బాబు అని చెప్పి ఎన్ఐఏ చెప్తే కొంచెం లోతుగా చేయాలి అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్. సో దాని మీద నడుస్తున్నాయి, 2 నెలలుగా నడుస్తుంది. మళ్ళీ చెప్పాడు ఎన్ఐఏ అసలు కుట్ర లేదు, నా తొక్క లేదు అని కూడా ఇంకా చిరాకెత్తి మళ్ళీ చెప్పడం జరిగింది. మరి కుట్ర లేదన్న దాన్ని, ఛార్జ్షీట్ వేసిన దాన్ని ఇతను కోర్టుకు రాకుండా ఇంకా లోతు ఇంకా లోతు ఇంకా లోతు అని అంటారు. మరి అక్కడ లోతుగా విచారించమంటే నథింగ్. సరే కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఇంకా మనమేం చేయలేం. వీళ్ళు ఏదన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకుంటే మరేమన్నా ఫలితం దక్కుతుందేమో. బట్ ట్రై చేయాలి, డెఫినెట్గా ట్రై చేయాలి. లేదంటే ఆ కేసుకి ఏ గతి పడుతుందో అది అందరికీ తెలిసిందే. జగన్ కో రూలు, పాపం చచ్చిపోయిన సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి మరో రూలా అని జనం అందరూ కూడా ప్రస్తుతం ఆడిపోసుకుంటున్నారు. చూడాలి మరి. కానీ రాబోయే రోజుల్లో ఈ లోకల్ సైకోల్ని డెఫినెట్గా అందరం మీద, ఆ సైకోలకు సహకరించిన పోలీస్ అధికారుల్ని కూడా మనం వదిలిపెట్టొద్దు. అభివృద్ధి 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 చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఆయనకు అభివృద్ధి కాముకుడు కాబట్టి ఆయన అభివృద్ధి చూసుకుంటాడు. కానీ ఇలాగా విచ్చలవిడిగా విధ్వంసం చేసి ప్రజలు ప్రాణాలని అరిచేతిలో పెట్టుకునేలాగా భయోత్పాతాలు సృష్టించిన ఈ సైకోనా కొడుకుల్ని వదిలేద్దామా? న్యాయం ప్రకారం శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది కదా. అమెరికాలో ఆ సైకోరెడ్డి గారికి అమెరికా పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ అయినా మనం ఇవ్వాలి కదా. ఇచ్చేద్దాం, తిరిగి ఇచ్చేద్దాం, లేకపోతే లావ్ అయిపోతాం, శృతి హాసన్ చెప్పినట్టు. సో అంచేత తిరిగి ఇచ్చేద్దాం తప్పకుండా. ఆ తిరిగి ఇచ్చే కార్యక్రమంలో బాగా దెబ్బలు తిన్న వ్యక్తిగా, కసి ఉన్న వ్యక్తిగా, ఎస్, ఐ విల్ ఆల్సో టేక్ ద ఇనిషియేటివ్. ఎక్కడున్నా, పార్లమెంట్లో ఉన్నా లేదా ఎక్కడున్నా ఐ విల్ టేక్ దట్ ఇనిషియేటివ్. నాలాగా భౌతికంగా, మానసికంగా దెబ్బతిన్న వాళ్ళందరికీ నేనున్నా. రేపు చూద్దాం.